ఓకే. ఆల్ రైట్. నేను కోర్సు ఆల్రెడీ కంప్లీట్ చేశాను. పోర్ట్‌ఫోలియో కూడా రెడీ అయిపోయింది. బట్ జాబ్స్ ఎంత ట్రై చేసినా రావట్లేదు అని మీకు అనిపిస్తే దెన్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో ఐ మీన్ ఈరోజు లెక్చరర్‌లో కంప్లీటెడ్‌గా యూఎక్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పీరియన్స్ కేస్ స్టడీ మీద డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. సో, డోంట్ మిస్ ఇట్. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇది. సి మీరు బయట కోర్స్‌కి 60,000, 70,000, 80,000, 90,000, రూ. 1,00,000 చాలా ఎక్కువ, తక్కువ వరకు ఖర్చు పెట్టి ఉండొచ్చు మీరు. కరెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్ మీకు మంచిగా క్లారిటీగా దొరికిందా లేదా అని మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేబీ అట్‌లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్‌కైనా హెల్ప్ అవుతుంది. అట్‌లీస్ట్ మీరు జెన్యూన్ కామెంట్ పెడితే అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్‌కైనా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ తెలిసి తెలియక చాలా అమౌంట్ 60, 70,000 చాలా అమౌంట్ పెట్టి జాయిన్ అయిపోతున్నారు. అది కూడా ప్లేస్‌మెంట్ ఇస్తారని నమ్మకం కోసం. మనకు కావాల్సింది ప్లేస్‌మెంట్ కాదు. మన దగ్గర మన దగ్గర సబ్జెక్టు, మన దగ్గర పవరు, మన దగ్గర స్కిల్స్ ఉంటే మనమే సొంతగా జాబ్ తెచ్చుకోవచ్చు. ప్లేస్‌మెంట్ దాన్ని ఎలా నమ్ముకుంటారు మీరు? సబ్జెక్ట్ కావాలి. మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో, కంప్లీట్‌లీ ఈ వీడియోలో అయితే ఈఎక్స్ మీదే కంప్లీటెడ్‌గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ మొత్తం నీట్‌గా చెప్పడం జరుగుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో మేబీ ఒక 2 మంత్స్ ఉండిస్తాను. తర్వాత అయితే డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మేబీ చాలా రిపోర్ట్‌లయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎంత మంచి సబ్జెక్టు ఎవరు షేర్ చేయరు. సో, అందుకోసం మీరు మీరు అనుకోవచ్చు, కామెడీగా అనుకోవచ్చు కానీ ఇది మాత్రం పక్కా 100% ఫ్యాక్ట్ ఇది. సీ జస్ట్ ది రీజన్ ఐ యామ్ షేరింగ్ దిస్ విత్ యూ టుడే. ఓకే. నౌ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణ్. ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు క్రియేట్ ఏ రియల్ టైమ్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ కేస్ స్టడీ ఫ్రమ్ స్క్రాచ్. ఫ్రమ్ బిగినర్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ దిస్ వన్, ఎందుకు, వాట్ ఈస్ దిస్ బెనిఫిట్స్, ఏ టు జెడ్ కంప్లీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇది కనుక మీరు ఏ టు జెడ్ ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా వీడియో చూసినట్లయితే మీరు పక్కా పోర్ట్ఫోలియో నీట్గా చేస్తారు. అండ్ కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూలో చెప్తారు, కాన్ఫిడెన్స్గా నీట్గా ప్రజెంట్ చేస్తారు. చిన్న కంపెనీ నుంచి మిడ్ లెవెల్, పెద్ద లెవెల్, మ్యాంగ్ ఫ్యాంగ్, బిగ్ ఫోర్ రేంజ్లో కూడా మీరు ఇంటర్వ్యూ కూడా షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్గా క్రాక్ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కటి నీట్గా చెప్పడం జరుగుతుంది, షేర్ చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియోకి ప్రీ రిక్వైజైట్ ఏం కావాలంటే అట్లీస్ట్ బేసిక్ యూఎక్స్, యూఐ అండ్ టూల్స్ ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. మరి బేసిక్ చాలు, సరిపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటి కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ మీరు ఒక పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా తీసుకోండి, సరేనా? ఒక పెన్ను, ఒక బుక్ కానీ పేపర్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇందులో చాలా ఉంటాయి. సో, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో, ఇందులో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పోర్ట్ఫోలియో ప్రజెంటేషన్ ఎలా చేయాలి, కేస్ స్టడీ ఏ విధంగా చేయాలి, రియల్ టైంలో యూఎక్స్ రీసెర్చ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పిన్ టు పిన్, పిన్ టు పిన్, పిన్ టు పిన్ మొత్తం ఉంటుంది. ఓకేనా? మేబీ ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు, కొంచెం ఓపిక్గా చూడండి, సరేనా? ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి, నో నీడ్ టు వరీ. జస్ట్ మీరు ఓపిక్గా చూడండి, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఓకేనా? ఓకే. సి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెలింగ్ ఇన్ టుడేస్ వీడియో. ఈరోజు వీడియోలో వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు క్రియేట్ ఏ రియల్ టైమ్ యూఎస్ కేస్ స్టడీ ఫ్రమ్ స్క్రాచ్. ఓకేనా? సో, టాపిక్ ఏంటంటే హెల్త్ కేర్ బుకింగ్ అప్లికేషన్. ఇది ఎలా డిజైన్ చేయాలి, ప్రతి స్టేజ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ యూఎక్స్ డిజైన్ ప్రాసెస్. సి సార్, మీరు హెల్త్ కేర్ రిలేటెడ్ ఎందుకు సెలెక్ట్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. బట్ వీడియో కంప్లీటెడ్గా చూడండి, మీకే అర్థమవుతుంది అసలైన కథ. ఓకేనా? సి ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ డిజైన్ లైక్ ఏ ప్రో. ఓకేనా? అండ్ సి ఇప్పుడు మీరు పెన్ అండ్ పేపర్ తీసుకున్నారు కదా, ఫస్ట్లో మీరేం చేస్తారంటే హెల్త్ కేర్ బుకింగ్ యాప్ అని ప్రాజెక్ట్ అని రాసుకోండి.
ఓకే, హెల్త్ కేర్ బుకింగ్ యాప్ ఈఎక్స్ఏ ప్రాజెక్ట్ అని రాసుకున్నారు కదా. ఇందులో మనం ముఖ్యంగా చేయాల్సింది టాస్క్ 1. సో దట్ ఈజ్ డిఫైన్ ది ప్రాబ్లం. ఓకేనా, టాస్క్ 1 డిఫైన్ ది ప్రాబ్లం రాసుకోండి. టాస్క్ 1 డిఫైన్ ది ప్రాబ్లం. సో ఈ టాస్క్ 1లో డిఫైన్ ది ప్రాబ్లం అంటే ఏమిటి? ఇది కంప్లీట్లీ మనకి డిఫైన్ స్టేజ్ కింద అయితే వస్తుంది, అవునా కదా? డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో ఇది ఏం స్టేజ్? డిఫైన్ స్టేజ్. సి ఇక్కడ చూడండి, డిఫైన్, ఇది డిఫైన్ స్టేజ్. సో ఇందులో ఈ టాస్క్లో ముందుగా మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ప్రాబ్లమ్ని క్లియర్గా డిఫైన్ చేయడం. ఓకేనా, ఒక ప్రాబ్లమ్ని క్లియర్గా డిఫైన్ చేయడం ఈ టాస్క్లో. ఓకేనా, ఇందులో సి లెట్స్ లుక్ అట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రిలేటెడ్ హెల్త్ కేర్ బుకింగ్ అప్లికేషన్. సి ఎగ్జాంపుల్, చాలామంది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ అండ్ రూరల్ ఏరియాస్ యూజర్స్, వీళ్ళకి ఆన్లైన్లో డాక్టర్స్ని బుక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో యూజర్ ఇంటర్ఫేస్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ ఆల్సో లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ లేదు. అండ్ బుకింగ్ కన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలియదు. ఓకేనా, ఈ ప్రాబ్లం వల్ల మోస్ట్లీ ఎక్కువ మంది యూజర్స్ ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ అండ్ నాన్ టెక్ యూజర్స్. ఓకే, అండ్ ఆల్సో బిజినెస్ సైడ్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది, బిజినెస్ సైడ్ కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్లీ గోయింగ్ టు డ్రాప్ ఆఫ్స్ కూడా పెరిగిపోతున్నాయి అండ్ యూజర్ ట్రస్ట్ కూడా తగ్గిపోతుంది. సో బేసికలీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్? ఓకేనా, ఎందుకు ఇంపార్టెంట్? సి థింక్ ఫ్రమ్ యూజర్ పెయిన్ పాయింట్స్. సో ఈజీ ఆఫ్ యాక్సెస్, క్లారిటీ, లాంగ్వేజ్ సపోర్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫ్రమ్ ది బిజినెస్ ఏంజల్, మోస్ట్లీ రెవెన్యూ లాస్, బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ కస్టమర్ రిటెన్షన్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మన టాస్క్లో మెయిన్ గోల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా యూజర్ పెయిన్ని క్యాప్చర్ చేయడం. చూడండి, ఈ డిఫైన్ ది ప్రాబ్లంలో మోస్ట్లీగా ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా యూజర్ పాయింట్ని క్యాప్చర్ చేయడం. కరెక్ట్, ఆబ్వియస్లీ కరెక్ట్. సో దట్ ఫ్యూచర్ డిజైన్ డిసిజన్స్ ఆర్ మీనింగ్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. ఓకే, అర్థమైంది కదా? ఈ టాస్క్ 1లో మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ వచ్చింది, కరెక్ట్. సో మనకి ఈ టాస్క్ వన్ డిఫైన్ ది ప్రాబ్లంలో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చింది కదా. సో మన ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తగ్గట్టుగా యూజర్స్ నుంచి మనకి కొంచెం తెలుసుకోవాలి. దట్ ఈజ్ రీసెర్చ్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూజర్ రీసెర్చ్. ఇప్పుడు మనము టాస్క్ 2 మాట్లాడుకుంటున్నాం. సో చూడండి, టాస్క్ 2 యూజర్ రీసెర్చ్. సో బేసికలీ మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే 2 కాదు కానీ 4 కూడా ఉంటాయి, డిపెండ్స్. ఓకేనా, సో ఈ టాస్క్ 2లో వచ్చేసి ఇస్ బిలాంగ్స్ టు ది ఎంపథై స్టేజ్ బట్ ఆల్సో సపోజ్ ది డిఫైన్ స్టేజ్ విత్ రియల్ డేటా అండ్ ఇన్సైట్స్. ఓకేనా, సో ఈ టాస్క్ 2లో వచ్చేసి కంప్లీట్గా ఇది ఎంపథై స్టేజ్ కింద వస్తుంది. ఓకేనా, ఎంపథై స్టేజ్ అండ్ ఆల్సో సపోజ్ ది డిఫైన్ స్టేజ్. ఓకే, సపోజ్ టు డిఫైన్ స్టేజ్. ఓకే, అది మీకు తెలుసు అనుకుంటాను. ఈ స్టేజ్లో మనము చేయాల్సింది యూజర్ రీసెర్చ్. మనకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటేటివ్ రీసెర్చ్, సెకండ్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటేటివ్ రీసెర్చ్, సెకండ్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ రీసెర్చ్. సో బేసికల్ క్వాలిటేటివ్ రీసెర్చ్లో వచ్చేసి మోస్ట్లీగా ఫోకస్ పెట్టేది ఎమోషన్స్, ఎక్స్పీరియన్స్,
యూజర్ బిహేవియర్ ఇలాంటివి. కానీ బేస్డ్ ఆన్ మన ప్రాజెక్ట్లో ఇక్కడ క్వాలిటేటివ్ రీసెర్చ్లో మనం చేయాల్సిన మెథడ్ ఇంటర్వ్యూస్. సో మెథడ్ ఏంటంటే ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాట్ ఎవర్. అండ్ క్వాంటిటేటివ్లో వచ్చేసి సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఇక్కడ మోస్ట్లీగా ఫోకస్ పెట్టేది ఇందులో ప్యాటర్న్స్, మెట్రిక్స్, సమ్ నంబర్స్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మెథడ్ సర్వే చేస్తారు. సో మెథడ్ వచ్చేసి సర్వేస్. ఓకేనా. సో అర్థమైంది కదా. సో క్వాంటిటేటివ్ రీసెర్చ్లో ఏం మోస్ట్లీగా ఫోకస్ చేస్తారు? మెట్రిక్స్, నంబర్స్, ప్యాటర్న్స్. కరెక్ట్. ఇందులో కొన్ని మెథడ్స్ అంటే సర్వే ఉంది. ఈ సర్వేలో మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే ఆ టూల్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు, లేకపోతే ఆఫ్లైన్లో కూడా మీరు క్వశ్చన్స్ అడిగి కండక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. సో ఇఫ్ నీకు ఆన్లైన్లో అనుకుంటే అక్కడ మనకి గూగుల్ ఫామ్ ఉంది. నేను చెప్తాను ఒకసారి ఈ వైట్ బోర్డ్ చూడండి. మనకి గూగుల్ ఫామ్ ఉంది, అండ్ జాట్ ఫామ్ ఉంది, అండ్ ఎంఎస్ ఫామ్ ఉంది, అండ్ ఇంకా మనకి టైప్ ఫామ్ ఉంది, ఎట్సెట్రా చాలా 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 ఉన్నాయి. లైక్ ఎంఎస్, మైక్రోసాఫ్ట్ ఫామ్స్, జోహో, సర్వేమింకి, ఎట్సెట్రా చాలా ఉన్నాయి. సో ఐ విల్ రికమెండ్ గూగుల్ ఫామ్స్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఫామ్స్. ఈ రెండులో ఏదైనా మీరు చూసుకోండి, మీకు నచ్చింది. ఓకేనా. ఇక్కడ మనము ఫర్ ఇంటర్వ్యూస్ క్వాలిటేటివ్లో మనం ఏ టైప్ ఆఫ్ శాంపిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి, నేను కొన్ని మీకు ఐడియా ఇస్తాను. సో ఈ ఐడియా తగ్గట్టుగా మీరు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది తెచ్చుకోండి. సరేనా. ఏ టైప్ ఆఫ్ క్వాలిటేటివ్లో మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇంటర్వ్యూకి, లైక్ హౌ కెన్ ఐ సే, మీ లాస్ట్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేశారు, మీ అప్లికేషన్లో ఏదైనా కన్ఫ్యూజ్ అవుతుందా, కన్ఫ్యూజ్ అవుతున్నారా, అండ్ మీ అప్లికేషన్లో ఇంగ్లీష్లో ఈజీగా అర్థమవుతుందా లేదా, ఇదొకటి. మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. లైక్ కొంతమంది డైరెక్ట్ తెలుగు అంటారు, కొంతమంది హిందీ కూడా అంటారు, కొంతమంది ఉర్దూ కూడా అంటారు. సో ఎవరిష్టం వాళ్ళది. అండ్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్స్ వాడడం ఈజీగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా, ఈ టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు రెడీ చేసుకోండి. ఓకేనా. రెడీ చేసుకోండి. సో ఇక్కడ మనము ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేయాలి, మనము మోస్ట్లీగా ఫోకస్ పెట్టాల్సింది ఇక్కడ ఎవరిని, ఎస్పెషల్లీ ఆన్ ఎల్డర్లీ యూజర్స్ అండ్ రూరల్ ఏరియాస్ యూజర్స్ ఓన్లీ. వాళ్ళని ఫోకస్ పెట్టాలి, వాళ్ళే మనకు కావాలి. మన బిజినెస్, మన హెల్త్ కేర్ బుకింగ్ అప్లికేషన్ వాళ్ళే మోస్ట్లీగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అటువంటి అన్నీ ఎక్కువగా ఉండేది వాళ్ళకే కదా, మనకు కాదు కదా. సో అందుకని వాళ్ళ తగ్గట్టుగా ఎంత మంచిగా బిల్డ్ చేస్తే, అంత మంచిగా బిజినెస్ రన్ చేస్తే మనకే మంచి ప్రాఫిట్. ఓకేనా. ఇక్కడ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం రెడీ చేసుకున్నాం. సో ఎవరికి మనం కండక్ట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫోకస్ ఎస్పెషల్లీ ఆన్ రూరల్ ఏరియాస్, లేకపోతే రూరల్ ఏరియాస్ అండ్ ఎల్డర్లీ యూజర్స్, ఇద్దరిని చేయండి. ఓకే. అండ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ వై దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ అట్లీస్ట్ మనం కలెక్ట్ చేయాలి 3 to 5 ఇంటర్వ్యూస్ మినిమం మనం కలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఎట్టైనా పర్లేదు, ఫేస్ టు ఫేస్ కానీ, ఇన్ పర్సన్ కానీ, ట్రూ టెక్స్ట్ ఫార్మేట్ కానీ, వాట్సాప్, మెసెంజరు, స్నాప్చాట్, మీ ఇష్టం, టెలిగ్రామ్, వాట్ ఎవర్. అండ్ వీడియో తరపున కానీ, ఆడియో తరపున కానీ మీ ఇష్టం అది. ఓకేనా. కొంతమంది మీరు హైర్ చేసుకోండి, అడగండి, క్వశ్చన్స్ అనేది చేయండి, లేకపోతే గ్రూప్ టెస్ట్ కూడా చేయండి, మీ ఇష్టం అది. సో ఇక్కడికి మనము ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసేసాం. ఇక్కడికి మన ఏంది ఇంటర్వ్యూ మెథడ్ క్వాలిటేటివ్. ఇప్పుడు మనకి సర్వేస్ ఉన్నాయి కదా, అది మర్చిపోయారా మీరు? సర్వేస్ కరెక్ట్ అని సర్వే చెప్పాను కదా. సో సర్వే మెథడ్లో మనకి క్వాంటిటేటివ్ రీసెర్చ్ కింద అయితే వస్తుంది, తెలిసిందే కదా. ఇక్కడ నేను ఏ టూల్ ప్రిఫర్ చేశాను, గూగుల్ ఫామ్. సో మేక్ షూర్ వీ హ్యావ్ టు యూజ్ గూగుల్ ఫామ్స్ టు ప్రిపేర్ ఏ 5 to 7 questions for survey. I will tell you some sample survey questions like what is your age group, gender, and have you ever dropped off without completing a booking, ఇలాంటి questions. And which step do you find most confusing, and
అండ్ ఆల్సో వాట్ ప్లాట్ఫామ్స్ డూ యూ ప్రిఫర్, లైక్ ఫోన్ కాల్, వెబ్సైట్, అప్లికేషన్స్ ఇలాంటివి. అండ్ హౌ డూ యూ యూజువల్లీ బుక్ డాక్టర్ అపాయింట్మెంట్స్ ఇలాంటివి. సో దిస్ టైప్ ఆఫ్ వీ హ్యావ్ టు ప్రిపేర్. ఓకేనా, థింక్ చేయండి. మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి మోస్ట్లీగా. ప్లే స్టోర్లో అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి, అపోలో, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్స్, 1mg ఇట్లాగా రిలేటెడ్గా బుకింగ్స్ ఉంటాయి చూడండి, మీడియా అసిస్ట్ ఇలాగ ఉంటాయి కదా, అక్కడ అన్నీ మీరు రివ్యూస్ చూడండి. సో అక్కడ ఏదైనా మీకు నెగిటివ్ రివ్యూస్ ఏమైనా కనిపిస్తే అవి మీరు రాసుకోండి. సో దానికి తగ్గట్టుగా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. సో ఐ హోప్ మీకు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు మంచిగా రెడీ చేసుకుంటారు అని నేను హోప్ పెట్టుకుంటున్నాను. కరెక్ట్, ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్, మీరు చేస్తారు, నాకు తెలిసి మీరు చేస్తారు. అండ్ ఇక్కడ మన మెయిన్ గోల్ వచ్చేసి, మన సర్వేస్లో క్వాంటిటేటివ్ కింద మెయిన్ గోల్ వచ్చేసి వీ హ్యావ్ టు కలెక్ట్ మినిమం 25 అబవ్ సర్వే రెస్పాన్స్. ఓకేనా. సి ఐ విల్ గివ్ యూ సమ్ టిప్. లెవరేజ్ రియల్ యూజర్ రీచెస్ టు క్లియర్ డిఫైన్ యువర్ యూఎస్ ప్రాబ్లమ్ అండ్ క్రియేట్ మోర్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇన్ ది నెక్స్ట్ స్టేజెస్. ఓకేనా. ఐ హోప్ టాస్క్ టు యూజర్ రీసెర్చ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్, అందులో మెథడ్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎవరిని నేను తగులుకోవాలి, ఆల్రెడీ నేను రెడీ చేసుకోవాలా వద్దా, ఈ పాటికి మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అనుకుంటాను. ఐఎమ్ కరెక్ట్? ఎస్ కరెక్ట్. మీరు చేస్తారు, నాకు తెలిసి చేస్తారు. అంతా జెన్యున్గా చేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకోబాకండి, సరేనా. ఇట్లాంటి అప్లికేషన్స్ బుకింగ్ అండ్ ఇవన్నీ మెయింటైన్ చేసేది అందరూ హ్యూమన్, రియల్ యూజర్, నాట్ రోబో. కరెక్ట్. సో ట్రై టు కలబరేట్ విత్ ఎల్డర్లీ యూజర్స్ అండ్ రూరల్ పర్సన్స్. సో వాళ్ళతో అప్రోచ్ అవ్వండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. అండ్ బిఫోర్ వాళ్ళతో అటెండ్ అయ్యేటప్పుడు మంచిగా మాట్లాడండి. ఇట్లాగా నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఇట్లాగే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు నాకు చెప్పండి. ఇట్లాగా ఇంటర్వ్యూలో మంచిగా క్వశ్చన్ చేయండి. బీ ప్రొఫెషనల్ అదే విఎక్స్ఏ డిజైనర్, ఏదో సుమన్ టీవీ లాగా ఆ రేంజ్లో బాబాకండి. ఓకేనా. బీ ప్రొఫెషనల్, నీట్గా ప్రాజెక్ట్ చేయండి, మంచిగా అప్డేట్ చేయండి. అది మీ జాబ్కి ఇంపార్టెంట్. నువ్వు నిజంగా చేసిన ప్రాజెక్టు నిజంగా నువ్వు పబ్లిక్ కూడా వదులుకోవచ్చు, అది నీ ఇష్టం. అది ఇంకా చాలా కొత్త ఉంది, నేను మంచిగా నీట్గా అన్నీ చెప్తాను. అండ్ సో ఇక్కడికి మీకు యూజర్ రీసెర్చ్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ చేసేసాం కదా, వీళ్ళని నేను తగులుకున్నాను కదా, వాళ్ళెవరు? పర్సనా. ఇప్పుడు మనం టాస్క్ త్రీలో చేసేది పర్సనా. ఈ పాటికి క్వశ్చన్స్ రెడీ చేసుకుని ఈ పాటికి నేను ఎవరిని పెట్టుకోవాలి ఏంటి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఆల్రెడీ మీరు మైండ్లో డిసైడ్ అయిపోయారు కదా. సో వాళ్ళు మనకి ఇప్పుడు పర్సనా, యూజర్ పర్సనా అండ్ ఎంపతి మ్యాప్. ఈ టాస్క్ త్రీలో ఏంటి? పర్సనా అండ్ ఎంపతి మ్యాప్. రాసుకోండి. సో టాస్క్ త్రీ ఏంది? పర్సనా. యూజర్ పర్సనా అండ్ ఎంపతి మ్యాప్. సో బేసికలీ ఈ యూజర్ పర్సన్ అండ్ ఎంపతి మ్యాప్ దాని గురించి చెప్పాల్సింది అంతగా ఏమీ లేదు. ఒక్కసారి 2-3 ముక్కల్లో నేను కొన్ని చెప్తే నీకు అర్థమైపోతుంది. యూజర్ రీసెర్చ్ డేటా బేస్ చేసి మనము యూజర్ పర్సన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. ఈ యూజర్ పర్సన్ మీకు కావాలనుకుంటే, ఎంపతి మ్యాప్ ఇవన్నీ కావాలనుకుంటే మీకు ఫిగ్జామ్లో దొరుకుతాయి, కాన్వాస్లో దొరుకుతాయి, మీరోలో దొరుకుతాయి, మ్యాజిలో దొరుకుతాయి, ఎక్కడ చూసినా టెంప్లెట్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇది స్పెషల్గా ఓన్గా చేయాల్సింది ఏం లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ యూజర్ రీసెర్చ్ డేటా బేస్ చేసి మనము పర్సన్ అనేది క్రియేట్ చేయాలి. సో పర్పస్ ఏంటి? పర్సనస్ హెల్ప్స్, నేను రాస్తాను చూడండి, నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తాను చూడండి. పర్పస్ ఏంటి? పర్సనస్ హెల్ప్స్, యూజర్ పర్సనస్ help us to visualize real users, not
ఇమాజినరీ వన్స్. అర్థమైంది కదా. అండ్ అండ్ ఆల్సో ఇట్ మేక్స్ యాజ్ డిజైన్ విత్ empathy and keeping the user truly in mind. ఓకేనా, ఇది కూడా మీరు రాసుకున్నారు అనుకుంటా. సో బేసికలీ నేను మళ్ళీ చెప్తాను. హ్యూజర్ పర్సన్ హెల్ప్ us టు విజువలైజ్ రియల్ హ్యూజర్స్, నాట్ ఇమాజినరీ వన్స్. ఓకేనా. అండ్ ఇట్ మేక్స్ us డిజైన్ విత్ ఎంపతి అండ్ ఆల్సో కీపింగ్ ది హ్యూజర్స్ ట్రూలీ ఇన్ మైండ్. సో బేసిక్ ఎగ్జాంపుల్ హ్యూజర్ పర్సన్ అంటే బయోడేటా అనుకోండి. సో ఐ విల్ టెల్ యూ హ్యూజర్ పర్సన్. ఎగ్జాంపుల్ హ్యూజర్ పర్సన్. సో ఐ విల్ టెల్ నేమ్. సో నేమ్ వచ్చేసి రమేష్ అనుకోండి. రమేష్ తన ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ తన లొకేషన్ వచ్చేసి నెల్లూరు అనుకోండి. అండ్ హీ వచ్చేసి తనకి ఏం కావాలి, తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ కావాలి, తెలుగు లాంగ్వేజ్ సపోర్టు అండ్ సింపుల్ స్టెప్ బై స్టెప్ బుకింగ్ కావాలంట. అండ్ సో రమేష్ ఫ్రస్ట్రేషన్స్. సో తను సీరియస్గా కొన్ని ఉన్నాయంటున్నాడు. సో రమేష్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అండ్ టూ మచ్ ఇంగ్లీష్ ఉంది అంటున్నాడు. టూ మచ్ ఇంగ్లీష్ అండ్ కాంప్లెక్స్ యూజర్ ఇంటర్ఫేస్. బుకింగ్ కన్ఫర్మేషన్ నాట్ ప్రొసీడింగ్ ప్రాపర్లీ. సో రమేష్ బుకింగ్ కన్ఫర్మేషన్ కూడా క్లియర్గా రావడం లేదంటున్నాడు. సో ఇది హ్యూజర్ పర్సన్ అంటే డెమోగ్రఫిక్స్. సో ఇందులో మీరు ఆక్యుపేషన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. నో నీడ్ టు వరీ. నేమ్ రమేష్, ఏజ్ 60 అండ్ లొకేషన్ నెల్లూరు. తనకు కావాల్సింది తెలుగు లాంగ్వేజ్ సపోర్టు, సింపుల్ స్టెప్ బై స్టెప్ బుకింగ్ అన్నాడు. అండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తనకి బుకింగ్ కన్ఫర్మేషన్ క్లియర్గా రావడం లేదన్నాడు. టూ మచ్ ఇంగ్లీష్గా ఉంది అన్నాడు, నాకు అర్థం కాలేదన్నాడు. అండ్ హీ ఆల్సో సేయింగ్ టూ మచ్ క్లటర్డ్ యూజర్ ఇంటర్ఫేస్, కాంప్లెక్స్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ఎంపతి మ్యాప్. ఇప్పుడు మనం ఎంపతి మ్యాప్. సో ఇక్కడ ఎంపతి మ్యాప్ కూడా మనం ప్రిపేర్ చేయాలి. సో ఇందులో ఏంటంటే బేసిక్గా మనకి ఎంపతి మ్యాప్లో మనం బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి. లైక్ థింగ్స్, ఫీల్స్, సేస్, డూస్. సో హూజ్ ఎ పర్సన్ రమేష్ థింక్. సో ఇందులో మనకి థింక్ తర్వాత ఫీల్స్, తర్వాత సేస్, డోస్. రమేష్ థింక్ ఆన్లైన్లో బుక్ చేయడం కష్టం అంటున్నాడు. రమేష్ థింగ్స్ ఆన్లైన్లో బుక్ చేయడానికి కష్టంగా ఉంది అంటున్నాడు. అండ్ రమేష్ ఫీల్స్ ఐఎమ్ టోటల్ కన్ఫ్యూజ్డ్ అండ్ చాలా చిరాకుగా ఉంది చేసేటప్పుడు. సో హీ సెడ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఇస్ మీన్స్ హెల్ప్లెస్. ఇలాగా సింపుల్ వర్డ్స్లో పెట్టుకోండి. ఓకేనా. అండ్ రమేష్ సేస్, హౌ కెన్ ఐ సే, నన్ను ఎగ్జాంపుల్ చేసుకుంటే అప్లికేషన్లో చాలా ఇంగ్లీష్ మ్యాటర్ ఉంది, నాకు తెలియదు. ఈ సెట్ టూ మచ్ హ్యావింగ్ ఏ ఇంగ్లీష్, ఐఎమ్ లుకింగ్ తెలుగు.
సో హీ సెడ్ లైక్ దిస్. సో నౌ రమేష్ డోస్ హీ మోస్ట్లీ ట్రయడ్ అంటే ట్రైస్ ఎక్కువసార్లు ట్రైల్స్ చేశాడు, ఐ మీన్ ట్రైస్. అండ్ ఆల్సో దే ఆస్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. దే ఆస్క్ సారీ దే ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అదర్స్. ఓకేనా, ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను, కరెక్ట్. అండ్ సో ఎంపతి మ్యాప్ అండ్ హ్యూజ్ అ పర్సన్ మీకు అర్థమైంది అనుకుంటా, కరెక్ట్. అండ్ సో ఎంపతి మ్యాప్లో థింగ్స్, ఫీల్స్, సేస్, డోస్. సో రమేష్ అలా థింక్ చేశాడు, ఆన్లైన్లో బుక్ చేయడం కష్టంగా ఉంది అంటున్నాడు. అండ్ రమేష్ తను ఎలా ఫీల్ అయ్యాడు, కంప్లీటెడ్గా కన్ఫ్యూజ్ అవుతున్నాను అండ్ చాలా ఇబ్బందిగా ఉంది, సీరియస్గా ఉన్నాను, ఫ్రస్ట్రేటెడ్ అండ్ హెల్ప్లెస్, నాకు సహాయం చేసే వాళ్ళు లేరు. అండ్ రమేష్ సేస్ అండ్ అప్లికేషన్లో చాలా ఇంగ్లీష్ కంటెంట్ ఉంది, నాకు తెలియదు అంటున్నాడు. అండ్ హీ ఆల్సో ఐ థింక్ సో అలా అనుకుంటే హీ ఎక్స్పెక్టింగ్ మేబీ తెలుగు లాంగ్వేజ్. అండ్ రమేష్ డోస్ హీ ట్రయడ్ మనీ టైమ్స్ బట్ నాట్ వర్క్డ్. అండ్ ఆల్సో దే ఆస్క్డ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా, ఇది బేసిక్. అండ్ సో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. సింపుల్గా ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్, సింపుల్గా మీకు క్వశ్చన్ రావచ్చు. ఇది ఒక రియల్ ఫ్యూచర్ పైన డిజైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనము ఎంపతిని మెయింటైన్ చేస్తూ అప్లికేషన్ని ఫ్యూచర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయగలుగుతాం. ఓకేనా, అర్థమైంది కదా. సో దస్ ఇట్ అబౌట్ ది ఫ్యూచర్ పర్సన్ అండ్ ఎంపతి మ్యాప్. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ టాస్క్ 4, ఇందులో మనము కస్టమర్ జర్నీ మ్యాపింగ్ లేకపోతే ఫ్యూచర్ జర్నీ మ్యాపింగ్ కూడా అనొచ్చు. ఇది కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ డిఫైన్ స్టేజ్ అండ్ రిఫైన్డ్ ఇన్ ది ఐడియా స్టేజ్. సో పేపర్లో రాసుకోండి, బుక్లో రాసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనము టాస్క్ 4 ఫ్యూచర్ journey map. So future journey mapping, this is part of define stage and idea stage and refined in the idea stage. So define stage and refined the idea stage. ఓకే, అర్థమైంది కదా. అసలు దేనికి అసలు జర్నీ మ్యాప్ అసలు దేనికి అని మీకు క్వశ్చన్ రావచ్చు. జర్నీ మ్యాప్ అంటే ఏంటి? is a step-by-step visual representation of what the user is doing, thinking and feeling while interacting with our product or service. So definition రాసుకోండి. definition సింపుల్గా రాసుకోండి. ఫ్యూచర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటి? is a step-by-step it's a step-by-step visual representation of what the user is doing, feeling and thinking while interacting with our product or service. అర్థమైంది కదా, అందుకని ఇంపార్టెంట్. జర్నీ మ్యాప్ అంటే ఏంటి డెఫినేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈజ్ ఎ పిన్ టు పిన్ విజువల్ రీప్రజెంటేషన్ ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ విజువల్ రీప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ ఫ్యూచర్ ఈజ్ డూయింగ్ అండ్ ఫీలింగ్ అండ్ థింకింగ్ while interacting with our service or product or application or website, whatever something. Okay na, that is called journey mapping. Okay na, see అసలు ఎందుకు ఇది ఉపయోగించాలి, why use it? So basically we have to understand user behavior at every stage and also to identify pain points, confusion and emotional reaction.
ఓకేనా, అర్థమైంది కదా. అండ్ ఈ టాస్క్ 4లో మనం చేయాల్సింది, లెట్స్ టేక్ ది సేమ్ రమేష్. సో రమేష్ ఏజ్ అంతా 60 ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నౌ ఇమాజిన్ రమేష్ ఈ ట్రైన్ టు బుక్ ఏ డాక్టర్ అపాయింట్మెంట్ త్రూ ది అప్లికేషన్. సో రమేష్ అనేది ట్రైన్ టు బుకింగ్ ఏ అప్లికేషన్, జస్ట్ ఇమాజిన్ పర్పస్కి. సి లెట్స్ మ్యాప్ అవుట్ హిస్ ఫుల్ జర్నీ. ఓకేనా, రమేష్ జర్నీ గురించి మొత్తం చూద్దాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ డాక్టర్ సెర్చ్. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ సెర్చ్. సో ఇక్కడ మనకి ఈ స్టేజెస్లో, ఫ్యూచర్ జర్నీ స్టేజెస్లో మనకి 3 ఉన్నాయి. యాక్షన్, పాయింట్, ఎమోషన్. ఏమున్నాయి? యాక్షన్, పాయింట్, ఎమోషన్స్. ఓకేనా, ఇక్కడ డాటర్ సెర్చ్లో సో తన యాక్షన్ ఏంటంటే, తన యాక్షన్ అండ్ సో రమేష్ సి ఎగ్జాంపుల్ బేసిక్గా నేను రమేష్ అనుకో, డాక్టర్ సెర్చ్ నేను ఎలా సెర్చ్ చేస్తున్నాను. సి తన యాక్షన్, రమేష్ సెర్చెస్ ఫర్ ఏ హార్ట్ స్పెషలిస్ట్ సెర్చ్ చేస్తున్నాడు అనుకోండి. సో సెర్చ్ చేసేటప్పుడు తనకి ఏ యాక్షన్ వచ్చిన తర్వాత ఎలా జరిగిందంటే, మోస్ట్లీగా రమేష్ పాయింట్ వచ్చేసి ఫిల్టర్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి అని చెప్తున్నాడు రమేష్. ఓకేనా, సో తన పాయింట్ వచ్చేసి ఫిల్టర్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి అంటున్నాడు. అండ్ సో రమేష్ ఎమోషన్ వచ్చేసి ఇలాంటి కేసెస్లో స్లైట్లీ ఫ్రస్ట్రేటెడ్, కొంచెం సీరియస్ అయ్యాడు. కరెక్ట్. సో డాటర్ సెర్చ్ స్టేజ్లో. ఓకే, నౌ ప్రొఫైల్ వ్యూ. సో ప్రొఫైల్ వ్యూ ఇక్కడ కూడా యాక్షన్, పాయింట్, ఎమోషన్స్ ఇంపార్టెంట్ ప్రతి స్టేజ్లో. సో ఈ ప్రొఫైల్ వ్యూ యాక్షన్లో వచ్చేసి రమేష్ హీ వ్యూస్ డాక్టర్ ప్రొఫైల్. సో డాక్టర్ ప్రొఫైల్ అనేది చూస్తున్నాడు రమేష్. ఓకేనా, సో ఇలాంటి కేసెస్లో యాక్షన్ జరిగే టైంలో రమేష్ పాయింట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఓ మై గాడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఐఎమ్ నాట్ అవర్ ది ఇంగ్లీష్, ఐఎమ్ లుకింగ్ తెలుగు. ఓ నాకెలా వచ్చింది ఇంగ్లీషు? పాయింటే కదమ్మా. సి రమేష్ ఏమన్నాడంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది కంటెంట్, నాకు తెలుగులో కావాలి. ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు తెలియదు, తెలుగులో కావాలి. సో హీ ఎమోషన్ ఈజ్ న్యూట్రల్ బట్ అన్ష్యూర్. కరెక్ట్. అండ్ దట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ప్రొఫైల్ వ్యూ. అండ్ నెక్స్ట్ మనం ఏ టైప్ ఆఫ్ తీసుకున్నాము? టైం సెలక్షన్. బుకింగ్స్లో టైం సెలక్షన్, కరెక్ట్. టైం సెలక్షన్. సో టైం సెలక్షన్. సో ఇక్కడ యాక్షన్, ఇక్కడ పాయింట్, ఇక్కడ ఎమోషన్. సో టైం సెలెక్ట్ చేసేటప్పుడు సో రమేష్ యాక్షన్ ట్రైస్ టు సెలెక్ట్ ఏ టైం స్లాట్. అండ్ మోస్ట్లీగా నాకు రేపు ఏదో టైం స్లాట్ కావాలి, మోస్ట్లీగా నాకు స్లాట్స్ ఫాస్ట్గా ఫీల్ అవుతున్నాయి. ఓకేనా, తెలుగులో కూడా ఫీల్ అవుతున్నాయి, తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు. సో రమేష్ ఎమోషన్ యాంగ్షియస్. కరెక్ట్. అండ్ టైం స్లాట్ అయిపోయింది. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ స్టేజ్. బుకింగ్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్యూచర్. ఇక్కడ ఈ టాస్క్లో మొత్తం యాక్షన్, పాయింట్, ఎమోషన్స్ అన్నిటికీ ఒకటే. సో బుకింగ్ కన్ఫర్మేషన్. సో రమేష్ బుక్ కన్ఫర్మేషన్ డన్, హ్యాపీ. అండ్ సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నాకు ఎటువంటి ఏ మెసేజ్ లేదు, ఎటువంటి ఏది క్లియర్గా మెసేజ్ లేదు అండ్ కన్ఫర్మేషన్ లేదు. సో కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. నేను చేసిన బుకింగ్ ఎక్కడ ఏంటి కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. సో ఎమోషన్ ఈజ్ కన్ఫ్యూజ్డ్. అంటే అది మెయిల్కి వచ్చింది, మెయిల్లో నేను నోటిఫికేషన్ పాపప్ ఆఫ్ చేశాను, లేకపోతే ఇది పంపించలేదా, లేకపోతే ఎస్ఎంఎస్ రాలేదా, లేకపోతే ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ లేదా, అది కూడా డౌటే కదా మామ. సో కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది యాక్షన్, పాయింట్ అండ్ ఎమోషన్. అండ్ అపాయింట్మెంట్ రిమైండర్, ఇది ఒక్కటే. అపాయింట్మెంట్ రిమైండర్. సో ఇందులో యాక్షన్, పాయింట్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో అపాయింట్మెంట్ రిమైండర్. సో యాక్షన్ ఈజ్
వెయిటింగ్ ఫర్ రిమైండర్. ఐ మీన్ ఇప్పుడు నాకు టైం అంట 8 o'clock అనుకోండి. 9 o'clock నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుందాము. నాకు రిమైండ్ రాలేదు, అలారం మోగలేదు. సో పాయింట్ ఈజ్ నోటిఫికేషన్ మిస్ అయిపోయింది. కరెక్ట్, మిస్ అయిపోయింది. అండ్ కంప్లీట్ ఎమోషన్ ఇది మిస్ అయిపోయింది కదా బాబు, కంప్లీట్గా ఐఎమ్ ఎమోషన్ ఈజ్ డిసప్పాయింటెడ్. కరెక్ట్. సో ఇక్కడ ఈ టాస్క్లో మనకి ఇట్లాగే ఉంటాయి మనకి. సో ఈ టాస్క్ ఏంది, కంప్లీట్గా జర్నీ మ్యాపింగ్. ఓకేనా, మర్చిపోవద్దు. మీకు ఇంటర్వ్యూలో కూడా ఫ్యూచర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇదే వచ్చు, డెఫినేషన్ ఇవే చెప్పొచ్చు. నో నీట్ వరీ ఫ్యూచర్ రీసెర్చ్ కానీ ఇప్పుడు నేను చెప్పేటని ఇలానే చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ విత్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేయండి, అది మీకు ఇంట్రెస్ట్ అయితేనే. అండ్ సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటానంటే ప్రతి స్టేజ్లో మనము యాక్షన్, పాయింట్, ఎమోషన్ని మ్యాప్ చేయాలి. ఏంటి, యాక్షన్, పాయింట్, ఎమోషన్ని మ్యాప్ చేయాలి, మర్చిపోకూడదు. సరేనా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జర్నీ మ్యాపింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ది ఫ్లో, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ఎమోషన్, పెయిన్, యూఎక్స్ థింకింగ్ ఇన్ ఈచ్ స్టెప్. అర్థమైంది కదా. అండ్ ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. కరెక్ట్. ఇప్పుడు మనము టాస్క్ 5. సో ఈ టాస్క్ 5లో మనం ఏం చేయాలి, మనము అప్లికేషన్ డిజైన్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ క్లియర్గా ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టేజ్లో మనము ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అండ్ సైట్ మ్యాప్ అనేది డిజైన్ చేయాలి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అండ్ సైట్ మ్యాప్. ఓకేనా. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్? సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ So what is information architecture? See, is completely in definition రాస్తాను చూడండి. is a blueprint of our app, our application or website. Is a blueprint of our application or website, and it shows how pages and screens are organized and how users navigate through them. మళ్ళీ చెప్తాను. సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఈస్ కంప్లీట్లీ బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఆర్ ప్రోడక్ట్ వాట్ ఎవర్, అండ్ ఇట్ షో హౌ పేజెస్ అండ్ హౌ స్క్రీన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ హౌ యూజర్స్ నావిగేట్ త్రూ దమ్. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో ఇదొక ఐడియా స్టేజ్, అండ్ ఆల్సో దీనికి కూడా సపోర్ట్ ఉంటుంది వైర్ ఫ్రేమింగ్ విత్ ఇన్ ది ప్రోటోటైపింగ్ స్టేజ్ ఆల్సో. based on application idea, I mean healthcare booking application idea, we can take some example of sitemap layout. సో sitemap layout అనేది నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. sitemap, sitemap హియర్ ఎగ్జాంపుల్ హోమ్ ఉందనుకోండి. హోమ్లో వచ్చేసి హోమ్లో మనకి బుక్ డాక్టర్. సో ఈ బుక్ డాక్టర్ సెక్షన్లో మళ్ళీ మనకి సెర్చ్ బై స్పెషాలిటీ అండ్ ఈ బుక్ డాక్టర్లో మళ్ళీ డాక్టర్ ప్రొఫైల్, అండ్ ఈ బుక్ డాక్టర్లో మళ్ళీ బుకింగ్ ఫామ్. సో బుక్ డాక్టర్లో ఇవన్నీ అయిపోయి మళ్ళీ మై అపాయింట్మెంట్స్. సో ఇందులో మనకు వచ్చేసి అప్కమింగ్ అపాయింట్మెంట్ అండ్ హిస్టరీ. ఓకేనా. అండ్
సో ఈ సైట్ మ్యాప్లో ఇంకొకటి హెల్త్ రికార్డ్స్ లైక్ హెల్త్ రికార్డ్స్ అంటే అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న అదొక రికార్డు, బ్లడ్ రిపోర్టు అండ్ ఇలాగ డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా. హెల్త్ రికార్డ్స్ అంటే ఆటోమేటిక్ అప్లికేషన్లోనే అప్డేట్ అయిపోవాలి. బేస్డ్ ఆన్ మన ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఇంత, పాన్ కార్డ్ లింక్ ఇడు, మొబైల్ నెంబర్ లింక్ అట్లాగా ఏదైనా అంటే బిల్ కౌంటర్లో కానీ అక్కడక్కడ మనం వెయిట్ చేయడం కన్నా క్యాష్ కౌంటర్లో పర్టికులర్ ఒకటి అయిపోయింది మనకు అప్డేట్ అయిందా అట్లా రికార్డ్స్. అండ్ ప్రొఫైల్ అండ్ సో ప్రొఫైల్ వచ్చేసి లాంగ్వేజ్ సెట్టింగ్, హెల్ప్ అండ్ సపోర్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సైట్ మ్యాప్. సో సైట్ మ్యాప్ అయిపోయింది. ఇక్కడ మనకి మళ్ళీ ఇంకో స్క్రీన్స్ ఉన్నాయి కదా, మెయిన్ స్క్రీన్స్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో మెయిన్ స్క్రీన్స్ ఉన్నాయి కదా. సో అవి రాసుకోండి. సో మెయిన్ స్క్రీన్స్, ఇక్కడ మెయిన్ స్క్రీన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ హోము అండ్ సెకండ్ వన్ డాక్టర్ సెర్చ్ అండ్ డాక్టర్ లిస్ట్ అండ్ అండ్ తర్వాత మనకి డాక్టర్ ప్రొఫైల్ అండ్ బుకింగ్ పేజ్. సో బుకింగ్ పేజ్ అండ్ బుకింగ్ కన్ఫర్మేషన్, అండ్ మై అపాయింట్మెంట్స్. సో మై అపాయింట్మెంట్స్లో అప్కమింగ్ అండ్ హిస్టరీ ఇవి కూడా చూసుకోండి. దాని తర్వాత హెల్త్ రికార్డ్స్ అండ్ ఇంకోటి ప్రొఫైల్ సెట్టింగ్స్. సో ప్రొఫైల్ సెట్టింగ్స్లో లాంగ్వేజ్ సపోర్ట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మీరు. లాంగ్వేజ్ సపోర్ట్ ఎక్సెట్రా ఏమైనా పెట్టుకోండి, మీకు ఐడియా వస్తే మీరు నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మన మెయిన్ గోల్ అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ స్క్రీన్స్ ఇన్ ఏ లాజికల్ ఫ్లో అండ్ ఆల్సో మేక్ షూర్ కీప్ నావిగేషన్ క్లీన్ అండ్ మినిమల్ అండ్ సి యూజర్స్ షుడ్ నెవర్ ఫీల్ లాస్ట్ ఇన్ ది అప్లికేషన్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఈ టాస్క్లో మీరు మోస్ట్లీగా టూల్స్ ఫిగ్జామ్ వాడచ్చు, లేకపోతే మీరో వాడచ్చు, లేకపోతే ఫ్లో యాప్ వాడచ్చు, లేకపోతే విమ్సికల్ వాడుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. సి బిఫోర్ వైర్ ఫ్రేమింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ని క్లియర్గా డిసైడ్ చేసుకోవడం బెస్ట్ హ్యాబిట్. వై? బికాస్ డిజైన్ బికమ్స్ ఫాస్టర్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. కరెక్ట్. ఐ హోప్ ఇప్పుడు ఈ టాస్క్లో మీకు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ నీట్గా అర్థమైంది అనుకుంటాను. కరెక్ట్. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? వైర్ ఫ్రేమ్స్. సో దట్ ఈస్ టాస్క్ 6. రాసుకోండి వైర్ ఫ్రేమ్స్. టాస్క్ 6 వైర్ ఫ్రేమ్స్. ఈ వైర్ ఫ్రేమ్స్ కూడా ఏంటంటే సేమ్ థింగ్. దిస్ ఈజ్ ఆల్సో ఐడియా స్టేజ్ అండ్ సో ఐడియా స్టేజ్ అండ్ సపోజ్ అండ్ కంటిన్యూ ఇంటూ ది ప్రోటోటైప్ స్టేజ్. ప్రోటోటైప్. బేసికలీ ఈ టాస్క్లో మనం చేయాల్సింది, ఈ స్టేజ్లో మనము స్టార్ట్ చేయాల్సింది లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. లో ఫిడిలిటీ కానీ రెండు ఒకటే. సో బేసికలీ డిజైన్ కెన్ బి మనం చేయాల్సింది మొత్తం డిజైన్ అంతా ఫిగ్మాలోనే. లేకపోతే అంటే వైర్ ఫ్రేమ్స్ డిజైన్ కావాలనుకుంటే యూ క్యాన్ డన్ ఇన్ ఫిగ్మా టూల్, ఎల్సీ యూ క్యాన్ ట్రై టు యూజ్ విత్ పేపర్ స్కెచ్. సో ది మెయిన్ ఫోకస్ ఇస్ లేఅవుట్ అండ్ స్ట్రక్చర్. ఓకేనా. don't apply anything colors. So in here basically design can be done in Figma only, లేకపోతే you can try with even on paper sketch. So the main we have to focus in layout and structures.
డోంట్ మెయింటైన్ కలర్స్. ఓకేనా? అండ్ సి వై వైర్ ఫ్రేమ్స్ మనకి ఎందుకు? సో ఇందులో మనకి కొన్ని హెల్ప్ అనేది అవుతుంది. లైక్ ప్లాన్ స్క్రీన్ స్ట్రక్చర్ అండ్ అండర్స్టాండ్ ఫ్యూచర్ ఫ్లో అండ్ సేవింగ్ టైం బిఫోర్ జంపింగ్ ఇంటూ హై ఫిడిలిటీ డిజైన్. హై ఫిడిలిటీ అంటే ఫైనల్ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ అనొచ్చు, ఏ స్క్రీన్స్ అనొచ్చు, ఏమని అనొచ్చు. సి ఐ విల్ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్ స్క్రీన్స్ టు క్రియేట్. ఓకేనా? వైర్ ఫ్రేమ్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను స్క్రీన్స్, అది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ స్క్రీన్ విత్ క్లియర్ సెర్చ్ బార్. ఇది ట్రై చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాక్టర్ ప్రొఫైల్ స్క్రీన్. సో ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ రేటింగ్స్ ఇవి ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బుకింగ్ ఫ్లో స్క్రీన్. లైక్ టైమ్ స్లాట్ సెలక్షన్. సో ఇలా ట్రై చేయండి మీరు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సక్సెస్ పేజ్. అండ్ ఇందులో అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్. సో మెసేజ్ ఇవ్వండి. అర్థమైంది కదా? సో ఇలాంటి స్క్రీన్స్ అనేది ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం కొన్ని గైడ్లైన్స్ అనేది పాటించాలి. లైక్ కీప్ ఎవ్రీథింగ్ గ్రే స్కేల్. ఓకేనా? ఈ గైడ్లైన్స్ కూడా పాటించండి. ప్రతి దాంట్లో గ్రే స్కేలే ట్రై చేయండి. మోస్ట్లీ బ్లాక్, వైట్, గ్రే. డోంట్ అప్లై ఎనీ ఇమేజెస్ ఆర్ కలర్స్. ఓకేనా? ఏమి అప్లై చేయకండి. జస్ట్ ఫోకస్ ఆన్ మోస్ట్లీ లేఅవుట్, క్లారిటీ అండ్ క్లీన్ ఫ్లో అండ్ స్పేసింగ్. ఇవే ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ సమ్ టిప్స్ ఇన్ వైర్ ఫ్రేమ్స్. అంటే మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఇస్తాను. యూ హ్యావ్ టు ట్రై ఫ్యూజ్ బాక్సెస్ అండ్ టచ్ లేబుల్స్ ఫర్ ప్లేస్ హోల్డర్స్ and also maintain consistent spacing and alignment and make sure use basic icons, shapes to indicate actions, example buttons అవి ట్రై చేయండి. అండ్ సో ఇక్కడ వైర్ ఫ్రేమ్స్ టూల్స్ చూసుకున్నట్లయితే ఐ విల్ రికమెండ్ ఫిగ్మా ఓన్లీ. లేకపోతే లేదు నాకు ఫిగ్మా మీద బోర్ కొట్టేసింది అనుకుంటే వైర్ ఫ్రేమ్స్ రిలేటెడ్గా యూ క్యాన్ ట్రై విత్ ఎక్స్పెన్ అండ్ ఎక్స్యూఆర్పి అవి కూడా ట్రై చేయండి. లేకపోతే హ్యాపీగా బ్రహ్మాండంగా మీకు డ్రాయింగ్ మీద డ్రాయింగ్స్ స్కెచెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే యూ కెన్ గో విత్ పేపర్ అండ్ పెన్సిల్. ఓకేనా? ఇది కూడా ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ యూ కెన్ ట్రై టు అప్లోడ్ అవర్ వైర్ ఫ్రేమ్స్ లేటర్ ఫర్ రివ్యూ ఆర్ ఫీడ్బ్యాక్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ యాక్ట్ లైక్ ఓన్లీ బ్లూ ప్రింట్స్. దే అలౌ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఫంక్షనాలిటీ అండ్ ఫ్యూచర్ ఫ్లో బిఫోర్ diving into final UI design details. So that is all about the wire frames. I hope క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది మొత్తం వైర్ ఫ్రేమ్స్ అంత స్ట్రక్చర్ మొత్తం గీసేసి అయిపోయింది. తర్వాత దానికి మంచిగా అందంగా విజువల్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయాలి. దట్ ఈస్ టాస్క్ 7 UI డిజైన్. ఇక్కడ మనం వచ్చేసి యూఐ డిజైన్. సో ఇన్ హియర్ కంప్లీట్లీ విజువల్ డిజైన్ స్టేజ్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్రోటోటైప్ ఫేజ్. కరెక్ట్? సో నౌ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది వైర్ ఫ్రేమ్స్ అండ్ ఈస్ టైమ్ టు మూవ్ ఇన్ టు యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ యూజింగ్ ఫిగ్మా. మీరు ఫిగ్మా వాడుకోవచ్చు, స్కెచ్ వాడుకోవచ్చు, ఎక్స్డి వాడుకోవచ్చు, ఎక్స్ఆర్పి వాడుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వాడుకోండి. బట్ ఐ విల్ రికమెండ్ ఓన్లీ ఫిగ్మా ఓన్లీ. అండ్ హియర్స్ వీ విల్ డిఫైన్ ది లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇక్కడ మనం మోస్ట్లీగా టాస్క్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ హ్యూజ్ ట్రస్ట్ బేస్డ్ కలర్స్. లైక్ ఐ విల్ ప్రిఫర్ గ్రీన్ ఆర్ బ్లూ అండ్ వైట్. I will prefer. Why? Because this is simply build trust and are ideal for healthcare applications. Correct? And so second one వచ్చేసి try to use Telugu including with English support.
హూజ్ తెలుగు ఇంక్లూడింగ్ విత్ ఇంగ్లీష్ సపోర్ట్. సో ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ మూడోది వచ్చేసి అండ్ ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ సపోర్ట్లో ఎన్షోర్ ది అప్లికేషన్ ఈజ్ యాక్సెసిబుల్ ఫర్ హ్యూజర్ హూ ప్రిఫర్ తెలుగు ఎగ్జాంపుల్. ఓకేనా, తెలుగు ఎగ్జాంపుల్స్లో కూడా ట్రై చేసి చూపించండి. అంటే లైక్ హౌ కెన్ ఐ సే, ఇప్పుడు ఏదైనా హోమ్ స్క్రీన్లో లాంగ్వేజ్ ఇట్లా పెట్టేసి కింద ఇది క్లిక్ చేస్తే తెలుగులో చేంజ్ అవ్వడం, ఇది క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో చేంజ్ అవ్వడం, ఇట్లాగా మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూపించండి కింద. ఓకేనా, అది కూడా ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి మీరు, లైక్ అప్కమింగ్ ట్రెండ్స్ రిలేటెడ్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ యాడ్ ఐకాన్స్, స్పేసింగ్ అండ్ విజువల్ హైరార్కీ. సో ఇదేంటంటే ట్రై టు హ్యూజ్ టు గైడ్ హ్యూజర్ క్విక్లీ మెయింటైన్ లైక్ ప్యాడింగ్ మార్జిన్ ప్రాపర్లీ అండ్ ఆల్సో ట్రై టు హ్యూజ్ హైలైట్స్ సిటిఎస్ విత్ విజువల్ ప్రయారిటీ, యానిమేషన్స్, డిఫరెంట్ ఐకాన్స్, 3D ఐకాన్స్, వైట్ స్పేసింగ్స్, కాంట్రాస్ట్, అంటే కంప్లీట్గా యూఏ సంబంధించింది ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ ఇవన్నీ ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిజైన్ సిస్టమ్. క్రియేట్ ఏ సింపుల్ డిజైన్ సిస్టమ్. కానీ ఇది కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మోస్ట్లీగా బటన్ స్టైల్స్ లైక్ ప్రైమరీ, సెకండరీ ఇది కూడా ట్రై చేయండి. అండ్ టైపోగ్రఫీ, టెక్స్ట్ స్టైల్స్ H1 2 3 H1 2 3 4 5 6 చిన్నవి పెద్దవి ఇట్లాంటివి ట్రై చేయండి. అండ్ బాడీ టెక్స్ట్, సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ ట్రై చేయండి. అండ్ ఆల్సో ట్రై టు విత్ కలర్ ప్యాలెట్ కూడా కొత్తగా ట్రై చేయండి. కలర్ ప్యాలెట్, గ్రే టోన్స్ ఇవన్నీ ట్రై చేయండి. అండ్ స్పేసింగ్ రూల్స్ 8px కానీ 16px కానీ ఇవి ట్రై చేయండి. అండ్ కార్డ్ కాంపోనెంట్స్ ఆర్ నావిగేషన్ బార్స్, బటన్స్, ఫాంట్స్, స్పేసింగ్ రూల్స్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేయండి. ఓకేనా, టైపోగ్రఫీ, కలర్స్, బటన్స్, ఐకాన్స్, స్పేసింగ్, గ్రిడ్, ఇమాజినరీస్, మైక్రో ఇంటరాక్షన్స్ ఇవన్నీ ట్రై చేయండి. ఒక నీట్గా ట్రై చేయండి మంచిగా. సో కలర్స్ వచ్చేసి గ్రీన్, బ్లూ, వైట్ ఇలాంటి షేడ్స్లో ట్రై చేయండి. మరీ డార్క్ మరీ లైట్ కాదు, ఒక మాదిరిగా ట్రై చేయండి, సరేనా. అండ్ సో ఇక్కడ మన ఫైనల్ గోల్ వచ్చేసి వీ హ్యావ్ టు డిజైన్ ఏ విజువల్లీ క్లీన్, యాక్సెసిబుల్ అండ్ సీనియర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ ఇంటర్ఫేస్. అలాగే అన్ని స్క్రీన్స్లో కన్సిస్టెంట్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి, సరేనా. అండ్ ఇందులో ఒకవేళ మీరు ఫిగ్మా టూల్ మెయింటైన్ చేసినట్లయితే మేక్ షూర్ హ్యూజ్ కాంపోనెంట్స్ సపరేట్ పేజ్ అండ్ ఆటోలో సపరేట్ రెస్పాన్స్ అండ్ స్టైల్స్ టోకన్స్ ఇవన్నీ చేయండి. ఓకేనా, ఇక్కడికి మొత్తం అయిపోయింది. సో సార్ మీరు చెప్పినట్లు కలర్స్, టైపోగ్రఫీస్, ఇంటరాక్షన్స్ మొత్తం అయిపోయింది. తర్వాత ఏంటి సార్ అంటే ప్రోటోటైప్. టాస్క్ 8 వచ్చేసి ప్రోటోటైప్. వచ్చేసి క్రియేట్ ఏ ప్రోటోటైప్. సో రాసుకున్నారు కదా. సో ప్రోటోటైప్కి వచ్చేసి ఇది కూడా ఆఫ్టర్ వైర్ ఫ్రేమ్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్స్ ఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోటోటైప్ స్టేజ్కి వస్తుంది. సో వాట్ ఈజ్ ఎ ప్రోటోటైప్ అంటే ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ సిమ్యులేషన్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఆర్ ప్రోడక్ట్. యూజర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ కెన్ క్లిక్ త్రూ అవర్ డిజైన్ హ్యాస్ ఇఫ్ దేర్ ఆర్ యూజింగ్ ది రియల్ యాప్ బట్ వితౌట్ రిటింగ్ ఎనీ సింగిల్ కోడ్. వెరీ సింపుల్. యూజర్స్, స్టేక్ హోల్డర్స్ మీ డిజైన్లు క్లిక్ చేసి చూసేసరికి అది నిజంగా రియల్ టైమ్గా చూసినట్లు అనిపిస్తుంది అంతే. ఇక్కడ మీరు ఏదో డిజైన్స్ అన్నీ చేసేసారు, మొత్తం అయిపోయిన తర్వాత మీ క్లయింట్కి యూజర్స్కి ఇచ్చడం చూస్తాం. ఇప్పుడు మీరు మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఇచ్చారు, చూశాను, వాయిస్ వెరీ వెరీ రియల్ అండ్ నైస్, మొత్తం చాలా బాగుంది. రియల్గా అంటే పబ్లిష్ చేయకుండా ప్రోటోటైప్ ద్వారా చూసుకుంటున్నాం, అంటే మన రియల్ టైం అప్లికేషన్ ఎలా ఉంటుంది చూసుకుంటున్నాం. ఓకే, చాలా బాగుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, మొత్తం మొబైల్తో వాడచ్చు, ప్రతి చేతితో సింపుల్గా ఉంది, నావిగేషన్ బాగుంది. ఓకే, మనం అనుకున్నట్టు యాక్షన్స్, నావిగేషన్స్, యూజర్ జర్నీ మ్యాప్ అంతా కరెక్ట్గా ఉంది, మొత్తం బాగుంది కదా. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్, అట్లా కనిపిస్తుంది. అదే ప్రోటోటైప్ అంటే జస్ట్ ప్రివ్యూ పర్పస్కి అంతే. సో ప్రోటోటైప్ కూడా మీరు
మీ ప్లే స్టోర్లో ఫిగ్మా మిర్రర్ అని ఉంటుంది. లైక్ నెట్ ఉందో లేదో ఏం అర్థం కావట్లేదు. వేరే ప్లే స్టోర్ యాక్చువల్లీ ఇది మా మామ్ ఫోన్. ఎస్ రైట్. నేను చూపిస్తాను. మనకి ప్లే స్టోర్లో ఫిగ్మా మిర్రర్ యాప్ అని ఉంది మనకి. ఓకేనా? ఉంది కదా. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా క్రెడిషన్స్ మీరు ఫిగ్మాలో ప్రాజెక్ట్ చేస్తే చూడండి, సేమ్ క్రెడిషన్స్ ఇందులో ఉంటుంది. అందులో ఓపెన్ చేసి రియల్గా ఉంటుంది. కానీ మిర్రర్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీ మొబైల్ స్క్రీన్ విత్ హైట్ ఆ ఫ్రేమ్స్ పెట్టుకొని డిజైన్ చేసుకొని ట్రై చేయండి మీరు. ఓకేనా? అండ్ ఇక్కడ మన టాస్క్లో వచ్చేసి మోస్ట్లీగా వీ హ్యావ్ టు క్రియేట్ ది ఫాలోయింగ్ సమ్ ఫ్లోస్ లైక్ హోమ్, సెర్చ్. బెటర్గా అక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. లైక్ రాసుకొని చెప్తాను. హోమ్ ఫస్ట్ ప్రోటోటైప్ ఫ్లో వచ్చేసి హోమ్ తర్వాత సెర్చ్ తర్వాత డాటర్ లిస్ట్. డాటర్ లిస్ట్ తర్వాత డాటర్ ప్రొఫైల్. డాటర్ ప్రొఫైల్ తర్వాత కిందకు వస్తాను, ఇక్కడికి వస్తున్నాను నేను. డాటర్ ప్రొఫైల్ తర్వాత బుక్ నౌ. బుక్ నౌ తర్వాత బుకింగ్ ఫామ్. బుకింగ్ ఫామ్ తర్వాత కన్ఫర్మేషన్ పేజ్. ఇదొక్కటే ఫస్ట్ వన్. తర్వాత ఇంకొక ప్రోటోటైప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లిక్ బుక్ నౌ. అంటే బుక్ నౌ ఉంటుంది కదా, క్లిక్ బుక్ నౌ బటన్ అండ్ డైరెక్ట్లీ నావిగేట్ టు బుకింగ్ ఫామ్. ఇదొకటి. అండ్ సెలెక్ట్ టైం కన్ఫర్మేషన్. ఇవన్నీ మీరు రాసుకున్నారు కదా. ఆ స్క్రీను క్లిక్ బుక్ నౌ బటన్, డైరెక్ట్లీ నావిగేట్ టు బుకింగ్ ఫామ్, సెలెక్ట్ టైం కన్ఫర్మేషన్. ఇవన్నీ ఈ 2 స్క్రీన్స్ ఖచ్చితంగా ప్రోటోటైప్ అనేది చేయండి. ఆఫ్టర్ ప్రోటోటైపింగ్ షేర్ ది ప్రోటోటైప్ లింక్. రైట్ షేర్ కాపీ లింక్. మేక్ షూర్ యూ హ్యావ్ టు ఎనేబుల్ ఎనీవన్ విత్ ది లింక్ కెన్ వ్యూ. ఇదొకటి చూసుకోండి. అండ్ ఆల్సో సెండ్ ఇట్ ఫర్ యూజర్ ఫీడ్బ్యాక్ ఆర్ మెంటర్ రివ్యూ. నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా చూస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్రోటోటైప్ వల్ల లాభం ఏమిటి? ప్రోటోటైప్స్ హెల్ప్ ఎవ్రీవన్ లైక్ క్లయింట్స్, యూజర్స్ అండ్ డెవలపర్స్ టు ఈజీలీ అండర్స్టాండ్ అవర్ ఐడియాస్. ఓకేనా? అండ్ ఇక్కడికి మనకి ప్రోటోటైప్ అనేది అయిపోయింది. ఇంకా తర్వాత టాస్క్ 9. రాసుకోండి టాస్క్ 9. టాస్క్ 9లో ఏముంది అంటే ప్రోటోటైప్ అయిపోయిన తర్వాత చూపించాలి కదా వాళ్ళకి. నా క్వశ్చన్ అర్థమైంది కదా, చూపించాలి కదా. దట్ ఈస్ ఫ్యూజబిలిటీ టెస్టింగ్. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెస్ట్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది డిజైన్ థింకింగ్ ప్రాసెస్. అర్థమైంది కదా. వాట్ ఈజ్ ఫ్యూజబిలిటీ టెస్టింగ్? ఫ్యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఫ్యూజర్స్ని ఇన్వాల్వ్ చేసి అప్లికేషన్ని టెస్ట్ చేయడం. ఇది మనకు చూడడానికి సహాయపడుతుంది. లైక్ వాట్ వర్కింగ్ వెల్ అండ్ వాట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్స్, వేర్ దేర్ ఆర్ గెటింగ్ స్టక్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఇవన్నీ దిస్ ఈస్ యూజువల్లీ డన్ ఆఫ్టర్ ప్రోటోటైపింగ్, బట్ ఇట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ మల్టిపుల్ స్టేజెస్. ఓకేనా? ఇక్కడ మన టాస్క్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కండక్ట్ టెస్టింగ్ విత్ 2 or 3 or 4 యూజర్స్. చూస్ లైక్ డైవర్స్ యూజర్స్, లైక్ మనకు తెలిసిందే కదా, ఎల్డర్లీ పర్సన్ అరౌండ్ 58, 59, 60%, ఆర్ రూరల్ యూజర్స్ లైక్ బేసిక్ స్మార్ట్ ఫోన్ తెలిసిన వాళ్ళకి, అండ్ టెక్ సావీ యూజర్ కంఫర్టబుల్ విత్ డిజిటల్ టూల్స్. మీరేం చేస్తారంటే వన్స్ ప్రోటోటైపింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి. లైక్ బుక్ చేయండి అని చెప్పండి. ట్రై టు బుక్ ఏ డాక్టర్. తర్వాత డాక్టర్ని ఫైండ్ చేయండి, యూజ్ ది సెర్చ్ ఫీచర్ అండ్ ఫైండ్ ఏ
బుక్ ఏ ఫీమేల్ డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు మీ దగ్గరలో బుక్ చేయండి అని ఇస్తాం మనం. అండ్ రీషెడ్యూల్ ఆన్ ఎగ్జిస్టింగ్ అపాయింట్మెంట్ అంటే రేపు చేసుకున్న బుకింగ్ అపాయింట్మెంట్ని తర్వాత రోజు రీషెడ్యూల్ చేసుకోవడం అలాంటిది. అప్డేట్ అవర్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ టు తెలుగు అలాంటివి. సో ఇవన్నీ మనము క్వశ్చన్ చెప్పాం కదా, వాడు చేశాడు కదా. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం అంటే మనం రాసుకుంటాం. ఐ మీన్ ఎక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అంటే రాసేసుకోవాలి ఫాస్ట్గా. లైక్ ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఆర్ దేర్ స్ట్రగ్లింగ్ విత్ నావిగేషన్ లాంగ్వేజ్ ఆర్ బటన్ ప్లేస్మెంట్. అండ్ కొంతమంది కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తారు. లైక్ ఆ బియా డాక్టర్ని అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న బాగానే ఉంది, నా దగ్గర టాబ్లెట్లు ఉన్నాయి, అప్పుడప్పుడు నేను హాస్పిటల్కి పోను, నా దగ్గర టాబ్లెట్లు ఉన్నాయి, అప్పుడప్పుడు నేను హాస్పిటల్కి పోను అంటే నాకు బాగలేంది ఇట్లా ఉంటుంది కదా, ఏదైనా టాబ్లెట్లు నా దగ్గర ఉన్నాయి, కొన్ని తెలియక మాట్లాడతారు. అంటే ఇదే టాబ్లెట్ ఇదే టాబ్లెట్ ఇట్లాగా కెమెరా లెన్స్ తరపు నుంచి చూసుకొని ఇది బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ ఇలాగ మనకు చూపించాలి. ఇలాంటివి ఉంటే బాగుంటుంది అవి అని చెప్తాడు. సో ఇవి కూడా మనం అయితే నోట్ చేసుకున్నాం, అవి కూడా మనం రాసుకుంటాం. సో ఆఫ్టర్ టెస్టింగ్కి బేస్డ్ ఆన్ దేర్ ఫీడ్బ్యాక్ వి అప్డేటెడ్ సమ్ మెషిన్ లెర్నింగ్ ఏఆర్ కూడా ఇందాక తాతగారు చెప్పినట్లు అది కూడా యాడ్ చేస్తాం మెడికల్ రిలేటెడ్గా. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఏఆర్ డిజైన్ ఇఫ్ నీడెడ్. ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ ఫాంట్, చేంజ్ బటన్ టెక్స్ట్ ఇలాంటివి. అండ్ ఆల్సో చేంజ్ ఫ్లో ఫర్ బెటర్ క్లారిటీ, లైక్ ఎగ్జాంపుల్ రెడ్యూస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు యాడ్ హెల్ప్ టిప్స్ ఇఫ్ యూజర్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ఎనీ సెక్షన్. అంటే కొన్ని టెక్స్ట్ ఇస్తారు కదా, అంటే హెల్ప్ టిప్స్ అంటే ఆటోమేటిక్గా రాదు యాప్ ఓపెన్ చేసేటప్పుడు. అంటే మన యాప్ ఓపెన్ చేసేటప్పుడు మన ఫేస్ ఆప్టిమైజ్ చేసుకొని సెన్సర్ తీసుకొని, అంటే వీడికి అంత సినిమా లేదు అంటే అట్లా కాదు, తను ఆపరేట్ చేసే అంత కెపాసిటీ లేడు, మనం హెల్ప్ చేద్దామని ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అలాంటిది. సో ఐ థింక్ నేనేం చెప్తున్నాను ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మన మెయిన్ గోల్ వచ్చేసి వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రోడక్ట్ దట్ ఈవెన్ ఏ 60-year-old rural user can also use confidently. Thus true UX success. అదే నిజమైన UX సక్సెస్. ఇక్కడికి మనకు అయిపోయిందంటే లేదు, ఇంకా చాలా ఉంది, అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. ఓకేనా? దట్ ఈజ్ కేస్ స్టడీ డాక్యుమెంటేషన్. సో కేస్ స్టడీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ప్రతి ఒక్కటి మీకు చెప్పడం జరుగుతుంది. కొంచెం 10 నిమిషాలు ఓపిక పెట్టండి, అయిపోద్ది మొత్తం. సో టాస్క్ 10. సో ఈ టాస్క్ 10లో వచ్చేసి కేస్ స్టడీ డాక్యుమెంటేషన్. కేస్ స్టడీ సో బేసికలీ its meaning a US case study is a storytelling document that explains how you solved a real world problem using user experience methods. So it's the most powerful one for getting a job in UX/UI. సో మీకు జాబ్ రావాలంటే ఇదే నీకు దిక్కు మార్గం. ఓకేనా? సో ఫైనల్గా మీ కేస్ స్టడీని బిహైన్స్లో డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను బిహైన్స్ అయితే రికమెండ్ చేయను. మీ ఫ్రెషర్ అనుకుంటే యూ క్యాన్ గో విత్ బిహైన్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ట్రై విత్ అప్లోడ్ విత్ పర్సనల్ వెబ్సైట్. సో ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లైక్ కేస్ స్టడీ స్ట్రక్చర్ ఉంది, అది నేను చెప్తాను, రాసుకోండి. దాంతోపాటు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తర్వాత రీసెర్చ్ సమ్మరీ. సో రీసెర్చ్ సమ్మరీ తర్వాత హ్యూజర్ పర్సనా, కావాలంటే ఎంపతి మ్యాప్ పెట్టుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. తర్వాత హ్యూజర్ జర్నీ మ్యాప్, తర్వాత వైర్ ఫ్రేమ్స్, ఇందులో లోఫై పెట్టుకోండి. అండ్ సో వైర్ ఫ్రేమ్స్ తర్వాత ఇంకేమున్నాయి, యూఐ డిజైన్స్ ఇంక్లూడింగ్ విత్ మార్కప్స్ పెట్టుకోండి. అండ్ ప్రోటోటైప్ లింక్. సో ప్రోటోటైప్ లింక్ అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ కన్క్లూషన్ లేకపోతే టెస్టింగ్ అండ్ కన్క్లూషన్ అని పెట్టుకోండి. ప్రిపేర్ ఏ పోర్ట్ఫోలియో ఫ్రెండ్లీ వర్షన్ ఆఫ్ అవర్ కేస్ స్టడీ విత్ ఆల్ సెక్షన్స్. దిస్ హెల్ప్స్ ఏ లాట్ డ్యూరింగ్ జాబ్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి 1 by 1గా నేను నీట్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ టైటిల్ అండ్ 1 line సమ్మరీ పెట్టుకోండి. టైటిల్ వచ్చేసి ఎగ్జాంపుల్ రీడిజైనింగ్, లేకపోతే హెల్త్ కేర్ బుకింగ్ యాప్
ఫర్ ఎల్డర్లీ యూజర్స్. సో తమ్నైల్లో మీరు నిజంగా యూజర్ టెస్టింగ్ చేశారు కదా, సో అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఫోన్ పెట్టి ఇట్లా ఎల్డర్లీ యూజర్స్కి ఫోటో తీసి మీరు తమ్నైల్ పెట్టుకోండి. లేకపోతే కుదరకపోతే మీరు ఏం చేస్తారంటే అడోబీ ఫైర్ప్లే ఏ టూల్స్ వాడేసి ఫొటోస్ పెట్టండి. సో టైటిల్ పెట్టుకోండి. టైటిల్ మీకు డిఫరెంట్గా కావాలంటే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ సబ్ టైటిల్ 1 లైన్ సమ్మరీ. దిస్ కేస్ స్టడీ ఫోకస్డ్ అండ్ ఇంప్రూవింగ్ యాక్సెసిబిలిటీ, ట్రస్ట్ అండ్ సింప్లిసిటీ ఇన్ అపాయింట్మెంట్ బుకింగ్ ఫర్ రూరల్ అండ్ ఎల్డర్లీ యూజర్స్. సో ఇది ఒకటి. తర్వాత ప్రాబ్లం స్టేట్మెంట్. సో ప్రాబ్లం స్టేట్మెంట్, వై వాజ్ ది ఛాలెంజ్డ్. సో మెనీ ఎల్డర్లీ అండ్ రూరల్ యూజర్స్ స్ట్రగుల్ టు బుక్ డాక్టర్ అపాయింట్మెంట్స్ డ్యూ టు కన్ఫ్యూజింగ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ క్లియర్గా లేదు. ల్యాక్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్ సపోర్ట్, ఎగ్జాంపుల్ తెలుగు. పూర్ కన్ఫర్మేషన్ అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, అంటే బుకింగ్ సక్సెస్ అయిందా క్యాన్సిల్ అయిందని క్లారిటీ లేదు. సో ఇది ఛాలెంజ్. అండ్ వై వాజ్ దిస్ ప్రాజెక్ట్ నీడెడ్. సో ఇక్కడ మనము యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, అందరికి ఈజీగా యూజ్ చేయగల యాప్ డిజైన్ చేయడం, అండ్ ట్రస్ట్ బిల్డ్ చేయడం, యూజర్స్కి బుకింగ్ ప్రాసెస్ మీద నమ్మకం రావడం కోసం. అండ్ ఆల్సో కెన్ యాడ్ లైక్ యూజర్స్ డ్రాప్ ఆఫ్స్ తగ్గించడం కోసం. అండ్ ఆల్సో సగంలో బుకింగ్ వదిలేసి యూజర్స్ని రిజెక్ట్ చేయడం. ఈ పర్పస్ కూడా మీరు ఈ విధంగా అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ సమ్మరీ. సో హూ ఆర్ ది యూజర్స్ ఎవరు? సీనియర్ సిటిజన్, రూరల్ స్మార్ట్ ఫోన్ అండ్ టెక్ సావీ అర్బన్ యూజర్స్ ఫర్ కంపారిజన్స్. అండ్ వాట్ మెథడ్స్ వేర్ యూజ్డ్, ఏం మెథడ్స్ వాడారు? మేము 6 ఇంటర్వ్యూస్ చేసాము, క్వాలిటేటివ్ అండ్ గూగుల్ ఫామ్ సర్వే విత్ 25+ రెస్పాన్సెస్ క్వాంటిటేటివ్. ఇది కూడా పెట్టండి. సో మాకు ఇంటర్వ్యూ చేయడం వల్ల మాకు కొన్ని ఇన్సైట్ డేటా అనేది గ్యాదర్ చేసుకోవడం. ఇందులో మనకి మోస్ట్లీగా లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల చాలామంది యూజర్స్కి ప్రాబ్లం అయ్యింది. తెలుగు సపోర్ట్ లేకుండా ఇంగ్లీష్ ఫామ్ చదవడం కష్టమైంది. ఇది ఒకటి. కాంప్లెక్స్ బుకింగ్ టూ మచ్ కాంప్లెక్స్ బుకింగ్ ఫామ్స్ వల్ల యూజర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, లేఅవుట్ క్లియర్గా లేదు అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత బుకింగ్ తర్వాత క్లియర్ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యారు. బుకింగ్ అయ్యిందా లేదా అని డౌట్గా ఉంది. సో అది. అండ్ ఆల్సో ఇక్కడికి అయిపోయింది. ఇలాంటి కొన్ని కీ పాయింట్స్ రాయండి, ఓకేనా. తర్వాత యూజర్ పర్సన్, ఎగ్జాంపుల్ పర్సన్ డెమోగ్రఫీస్ పెట్టండి, రమేష్, ఏజ్, లొకేషన్, డివైస్ అవి పెట్టండి. కుదిరితే ఇంకొకటి పర్సన్ పెట్టుకోండి. తర్వాత యూజర్ జర్నీ మ్యాప్. ఇందులో స్టేజెస్ మనం ఏమేమి చెప్పాము ఇందాక యూజర్ జర్నీ మ్యాప్లో చెప్పాం కదా, సెర్చ్ ఫర్ డాక్టర్, వ్యూ ప్రొఫైల్, ఫామ్ కన్ఫ్యూషన్, న్యూ కన్ఫర్మేషన్ ఇలాంటివి. ఇంక తర్వాత మ్యాప్డ్ యాక్షన్స్, ఎమోషన్, పాయింట్స్ అట్ ఈచ్ స్టెప్. సో వాట్ దే డూ, ఫీల్ అండ్ వేర్ దే ఫేస్ ఇష్యూస్, ఇవన్నీ చేయండి, ఓకే. ఇమోజీస్ కూడా పెట్టండి, సరేనా. తర్వాత ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ తెలిసిందే, వైర్ ఫ్రేమ్స్లో గ్రే స్కేల్స్ మెయింటైన్ చేయండి, సరేనా. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్స్, ఇందులో మొబైల్ స్క్రీన్స్ విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పెట్టండి, కాంపోనెంట్స్ పెట్టండి, బటన్స్, ఫాంట్ అవన్నీ పెట్టండి. అండ్ మేక్ షూర్ యాడ్ యానిమేషన్ టు ఎక్స్ప్లెయిన్ డిసిషన్. ప్రోటోటైప్ పెట్టండి, ప్రోటోటైప్లో హోమ్, సెర్చ్, ప్రొఫైల్, బుకింగ్ కన్ఫర్మేషన్ పెట్టండి. అండ్ తెలుగు ఇంగ్లీష్ కూడా పెట్టండి, డార్క్ మోడ్, లైట్ మోడ్ పెట్టండి, యూజింగ్ విత్ వేరియబుల్స్ అని కూడా పెట్టండి. అండ్ యూజబిలిటీ టెస్టింగ్, అండ్ ఇట్లా మీరు టెస్ట్ చేసాము, ఇట్లా స్టోరీ టెల్లింగ్స్ పెట్టండి. అంటే రియల్గా మీరు చేశారు కదా, యూజబిలిటీ టెస్టింగ్లో చేసేటప్పుడు మీరు ఫోటోలు తీసి పెట్టుకోండి, లేకపోతే వీడియో రికార్డింగ్ అని పర్లేదు, వాట్ ఎవర్ ఎనీథింగ్ పెట్టండి. బట్ నేను రికమెండ్ చేసేది ఆఫ్లైన్లో తనతో మీరు అప్రోచ్ చేయరు కదా, యూజబిలిటీ టెస్టింగ్ చేశారు కదా, ఫోటో తీసి పెట్టండి. లింక్డ్ఇన్లో పెడితే ఇంకా మంచిది, ఓకేనా. మీకు మీ జాబ్కి వన్ ప్లస్ అడ్వాంటేజ్. సో యూజబిలిటీ టెస్టింగ్ చేయడం వల్ల ఇక్కడ మేము కొన్ని క్వశ్చన్స్ అడిగాము వాళ్ళని. చేంజ్ అప్లికేషన్ లాంగ్వేజ్ తెలుగు, రీషెడ్యూల్ అపాయింట్మెంట్, ఫైండ్ ఏ బుక్ ఏ డాక్టర్, ఇలాంటివి. సో ఇలా చేయడం వల్ల మాకు కొన్ని ఫైండింగ్స్ అనేది వచ్చాయి. 4/7 అంటే 5 మంది యూజర్స్లో 4 మెంబర్స్ ఫౌండ్ ది న్యూ బుకింగ్ ఫ్లో ఫాస్టర్. అంటే టూ యూజర్స్ స్ట్రగుల్డ్ విత్ స్లాట్ సెలెక్షన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బటన్ అనేది విజిబిలిటీ ఇంప్రూవ్ చేసాం. సో ఇలా మేము చేసామని కొన్ని పెట్టండి, మీకు ఏమేమి ఉంటాయో అవి కూడా పెట్టండి నీట్గా, సరేనా. ఇంకా తర్వాత లాస్ట్లో కన్క్లూషన్ అండ్ లెర్నింగ్. వాట్ డిడ్ యూ లెర్న్, నువ్వు ఏం నేర్చుకున్నావు? నేను ఏం నేర్చుకున్నానంటే, నేను యూజబిలిటీ టెస్టింగ్ చేసేటప్పుడు కళ్యాణ్ సార్ దగ్గర, నేనే ఎల్డర్లీ యూజర్ అనుకోండి, కళ్యాణ్ సార్ దగ్గర యాప్ చూసేటప్పుడు
తను మెడికల్స్ రిలేటెడ్గా అంటే ఈ ట్యాబ్లెట్ ఏంటి, ఇదేంటి ఇలాగ తను ఒక ఐడియా ఇచ్చాడు. ఒక ఐడియా అంటే తన దగ్గర చాలా ట్యాబ్లెట్ ఉన్నాయి, ఎవరిని అడిగా తెలియదు అంటున్నారు. మెడికల్ షాప్ పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా చాలా దూరంగా ప్రాంతంగా ఉంది. సో అందువలన మన అప్లికేషన్లోనే ఈ ట్యాబ్లెట్స్ పెడితే ఇదేం ట్యాబ్లెట్ ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడం, లేకపోతే వాయిస్ యూజర్ ఇంటర్ఫేస్ తరపు నుంచి ఇలా రావడం, ఇలా ఉంటే బాగుంటుందని తను చెప్పాడు. సో దట్ ఈజ్ ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, ఏఆర్, విఆర్, ఎక్సెల్ ఇలాంటివి. అండ్ సో ఇలాంటివి చెప్పాడు. కొంతమంది మా ఊరిలో కళ్యాణ్ సార్ చెప్పారు, వాళ్ళ ఊరిలో కొంతమంది మొబైల్స్ వాడరు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది. సేమ్ మన బ్రాండింగ్ లాగే స్మార్ట్ ఫోన్ కాకుండా ఒక ఏఐ సంబంధించి కలద్దలు వాడండి. అంటే కలద్దలు అంటే కొంతమంది చేతులు లేని వాళ్ళు ఉంటారు, బ్లైండ్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళకి మొబైల్స్ మీద అలవాటు లేదు. సో అలాంటి వాళ్ళకి వాయిస్ ఏ ట్రెండ్ వాడండి. అండ్ కలద్దలు పెట్టంగానే సో ఇట్లా రావాలి అంటే ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకొని, నేను సాఫ్ట్వేర్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. మా గ్రాండ్ ఫాదర్ కొంచెం మంచంలో ఉంటారు, తనకి మొబైల్ రాదు. కళ్ళద్దాలు పెట్టుకుంటారు, ఏ టాబ్లెట్లు ఏంటి, ఏది మింగాలి, ఈ మధ్యన ఏది మింగాలి, ఆల్రెడీ మింగానా లేదా, అంటే ముందు మింగాల తర్వాత మింగాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఆటోమేటిక్గా నాకు కళ్ళద్దాలో చూపించి ఒకటి వేసుకున్నాము, అయిపోతుంది. సమ్ కేసెస్లో బీపీ టాబ్లెట్ లేదు. ఓకేనా, బీపీ టాబ్లెట్ లేదు, తొందరగా కావాలి, నాకు ఎస్ఎంఎస్ రావాలి, మా తాతయ్య గారు నాకు రావాలి. అండ్ మా తాతయ్యకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి నా మొబైల్లో కూడా చూసుకోవచ్చు. అంటే సేమ్ బ్రాండ్, మన బిజినెస్ బ్రాండ్ వాళ్ళే ఇట్లా మేము అనౌన్స్ చేస్తున్నాం. అంటే ఇట్లా రింగ్ పెట్టాలి, ఈ రింగ్ అంటే మీ తాతగారి పల్స్ డౌన్ అవుతుంది, హార్ట్ బీట్ తగ్గుతుంది, కిడ్నీలో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, బీపీ డౌన్ అయింది, ఇట్లాగా నాకు ఆటోమేటిక్గా కాల్ రావడం కానీ, అలర్ట్ రావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని ట్యాబ్లెట్స్ కానీ, డాక్టర్ని కానీ ఇమ్మీడియట్గా నేను బుక్ చేసుకుంటాను. మా ఇంటికి వస్తే చెక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో దిస్ ఆల్ అబౌట్ ది బ్రాండింగ్. సో ఇట్లాగా కొన్ని మేము నేర్చుకున్నాము, ఇలాగా మీరు రాసుకోండి. తర్వాత వాట్ విల్ యూ ఇంప్రూవ్. సో మేము యాడ్ వాయిస్ సెట్స్ వాడాము, వన్ ట్యాప్ అపాయింట్మెంట్ వాడాము, నోటిఫికేషన్ విత్ ఆడియో రిమైండర్స్ వాడాము, ఎంఎల్, ఏఆర్, విఆర్ ఫర్ మెడికల్ టాబ్లెట్స్ వాడాము, ఇవన్నీ పెట్టండి. సో ఇఫ్ పాసిబుల్ యూ కెన్ నాట్ ఇంపాక్ట్ లైక్ ప్రోటోటైప్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 40% to 80%. అండ్ ఆల్సో ఎల్డర్లీ యూజర్స్ కంప్లీటెడ్ బుకింగ్ వితౌట్ హెల్పింగ్ ఎనీవన్. ఇది కూడా మీరు పెట్టండి, కొన్ని కీ పాయింట్స్ రాయండి. ఓకేనా, ఇదంతా పర్ఫెక్ట్ అవ్వండి. ఓకేనా, ఇంటర్వ్యూలో మాత్రం ఖచ్చితంగా మీరు జెన్యుగా చేసినట్లయితే కాన్ఫిడెన్స్గా చెప్తారు. నేనే నీకు మాట ఇస్తున్నాను, కాన్ఫిడెన్స్గా చేయగలుగుతాం. సరేనా. సో ఫైనల్ నోట్, కేస్ స్టడీ ఆర్ నాట్ అబౌట్ షోయింగ్ ఆఫ్ స్క్రీన్స్, దే ఆర్ అబౌట్ షోయింగ్ అవర్ థింకింగ్ ప్రాసెస్, ఎంపతి అండ్ ప్రాబ్లమ్ టు సాల్వింగ్. సో ఫైనలీ మామ కేస్ స్టడీ ప్రాజెక్ట్ అయిపోయింది. వాట్ ఈజ్ ఈస్, ఎందుకు ఇది ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి వీడియో కింద అయితే ఉంది, ఇంక్లూడింగ్ విత్ ప్రాజెక్ట్, కేస్ స్టడీ టెంప్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఫైనలీ, సో దిస్ ఈస్ హౌ వీ క్రియేట్ ఏ ప్రొఫెషనల్ యూఎస్ కేస్ స్టడీ, టాస్క్ బై టాస్క్, స్టెప్ బై స్టెప్. ఇఫ్ మీకు ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కేస్ స్టడీ టెంప్లెట్స్, ఫిగ్మా ప్రాజెక్ట్ నీడ్ అనుకుంటే యూ కెన్ చెక్ విత్ వీడియో డిస్క్రిప్షన్. ఈ స్ట్రక్చర్ని ఫాలో చేసి మీ పోర్ట్ఫోలియోలో అప్లోడ్ చేయండి. అండ్ ఆల్సో మీ రెజ్యూమే కూడా అప్డేట్ చేయండి. అంటే పోర్ట్ఫోలియోకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మంచిగా జెన్యున్గా చేస్తేనే జాబ్ కూడా కాన్ఫిడెంట్గా వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ మామ, లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో నేను ఎన్ని వరకు చూశానని కామెంట్లో చెప్పండి. అండ్ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.